హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఇండియాలో ద టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అయినటువంటి ఇలాంటి కోర్సెస్లో ఇంతకన్నా ఇండియాలో హైయెస్ట్ అథారిటీ అనేది ఏమీ లేదు, మీ అందరికీ తెలిసిందే. అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ అవ్వచ్చు, ఇలాంటి కోర్సెస్ జరిగేటువంటి సివిల్స్ ఎగ్జామినేషన్లో చాలామందికి ర్యాంకులు అయితే రావటం అయితే జరిగింది. అలాంటి స్టూడెంట్స్లో బీటెక్ స్టూడెంట్స్ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. 3 years బ్యాక్ కూడా నేను చెప్పాను, వీడియో కూడా చేసినప్పుడు కూడా. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా కరెక్ట్ టైంలో రిజల్ట్స్ రావటం అనేది చూసేటువంటి చాలామంది స్టూడెంట్కి, ఐఐటీల్లో ఎన్ఐటీల్లోనూ చదవాలని ఉత్సాహపడుతున్నటువంటి చాలామంది స్టూడెంట్కి ఇది మోటివేషనల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. అందులో ఎంతమంది ఐఐటీల్లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఎన్ఐటీల్లో చదివిన వాళ్ళు ఉన్నారు, మామూలు జేఎన్టీయూ అనంతపూర్ కాలేజీలో చదివిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి స్టూడెంట్స్ అందరి గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో కమింగ్ టు ఆల్ ఇండియా టాపర్, సివిల్స్లో ఆల్ ఇండియా టాప్ రావటం అంటే అసలు అదొక పెద్ద కోరిక, అదొక డ్రీమ్. అలాంటి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్లో ఆప్షనల్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎంచుకున్నాడు. అయితే సరే, అది ఆప్షనల్ సబ్జెక్టులు అవన్నీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయటం అయితే జరిగింది. చూడండి, ఐఐటి కాన్పూర్లో అంటే ఐఐటిలో సీట్ రావటం అంటే కష్టమైన రోజుల్లో ఐఐటిలో చదవటం అంటే మనం ఎవరి కిందో పని చేయటం. మనందరి ఆలోచనలు ఏంటంటే ఒక జాబ్ కొట్టేసి ప్లేస్మెంట్స్ వచ్చేయాలి. కానీ ఐఐటిలో చదివిన వాళ్ళలో దాదాపుగా మోర్ దాన్ 50% ప్లేస్మెంట్స్ సైడ్ వెళ్ళాలని ఆలోచించారు. మనం ఏదో కొత్తగా సాధించాలి, లేదా మనం ఏదో కంపెనీ పెట్టాలి, ఒకళ్ళ కింద మనం పనిచేసేలా కాకుండా మనమే 10 మందికి పనిచ్చేలా స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే అసలు ఐఐటీస్ పెట్టింది. అలాంటి ఐఐటీల్లో చదివి ఆల్ ఇండియా టాపర్ అయ్యాడు ఇతను. నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్ కూడా చూడండి, ఐఐటి రూర్కెలాలో చదివిన స్టూడెంట్. ఫస్ట్ ర్యాంకర్ ఐఐటిలో చదివిన స్టూడెంటే, సెకండ్ ర్యాంకర్ కూడా ఐఐటి రూర్కెలాలో చదివిన స్టూడెంట్సే. వాళ్లే కాదు, ఇంకా కామన్ మ్యాన్ చాలామంది స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ ర్యాంకులు వచ్చినా చూద్దాం. మన 82 ర్యాంకర్ వచ్చినటువంటి స్టూడెంట్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. అతను 82 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్. నేను కొన్ని పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్తున్నా, చాలామంది ఇంకా ఉండొచ్చు ముందు ర్యాంకుల వాళ్ళు కూడా. 82 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ సివిల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎంబీఏ చేశాడు. అవన్నీ కాకుండా ముందు మనకు కావాల్సింది, అలాగే 649 ర్యాంక్ వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బీటెక్ పూర్తి చేసిన అమ్మాయి. ఇంకా ఉన్నారు, ఇంకా స్టూడెంట్స్ చూస్తే మీరు ఇక్కడ చూడండి. గుంటూరుకు సంబంధించిన స్టూడెంట్ 148 ర్యాంక్ వచ్చింది అతనికి, అశ్విన్ అనే కుర్రాడికి. ఆ కుర్రాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తన డ్రీమ్ అయినటువంటి ఐఏఎస్కి సెలెక్ట్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐఏఎస్ తమ్ముడు గొబ్బిళ్ళ కృష్ణవాస్తవ్ 444 ర్యాంక్ వచ్చింది అతనికి. అతను అన్నమయ్య జిల్లా నాగిరెడ్డిపాలెం సంబంధించిన స్టూడెంట్. జేఎన్టీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. జేఎన్టీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అతను ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. 444 ర్యాంక్ వచ్చింది. అలాగే ఒక పేరెంట్ రైతు కుమారుడికి 467th ర్యాంక్ వచ్చింది. అతను ఎన్ఐటి తిరుచిలో చదువుకున్నాడు ఇంజనీరింగ్ అనేది. అలాగే చిత్తూరుకి సంబంధించి 810 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ బీటెక్ ఈసీఈ శ్రీకాళహస్తి సమీపంలోని స్కిట్ కాలేజీలో చదివారు. అంటే ఎలాంటి కాలేజీలో చదివాము, ఎక్కడ చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు వాళ్ళు. నేను ఐఐటి అవ్వాలి, లేదా ఐపీఎస్ అవ్వాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలి, ఐఆర్ఎస్ అవ్వాలి, ఇలాంటి గోల్స్ ఏవో పెట్టుకొని దానికి టార్గెట్గా ఐఐటీలోను ఎన్ఐటీల్లోను ఇలాంటి ఆ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సీట్ తెచ్చుకొని ఒక రకంగా కావాలంటే ప్లేస్మెంట్ సైడ్కి వెళ్ళిపోతారు. రాలేదు అనుకుంటే, లేదా వచ్చినా కూడా జాబ్ పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చూడండి, 230 వ్యవసాయ కూలీ కొడుకు కూడా ఐఏఎస్. అంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించారు, తండ్రి కష్టం ఏంటో గుర్తించి ఆ కొడుకు చదువుకున్నాడు. తరుణ్ అనే కుర్రాడు 231 ర్యాంక్ వచ్చింది అతనికి. అతను బీటెక్ 2023లో లాస్ట్ ఇయర్ పూర్తి చేయడం జరిగింది. సో బీటెక్ పూర్తి చేసిన వెంటనే అతనికి సివిల్ ర్యాంక్ కొట్టడం అనేది చూడండి ఎంత గొప్ప విషయం అనేది. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అవటం చాలామంది ఇందులో మనకు కూడా గర్వకారణం. అలాగే ఢిల్లీ ఐఐటీలో చదివి ఇతను మధ్యలో చదివాపేశాడు. చదువుతున్నప్పుడే 9.3, ఫస్ట్ ఇయర్లోనే 9.3 టాప్ ఐఐటీల్లోనే ఉన్న స్టూడెంట్స్లో టాప్ 7th ప్లేస్లో ఉన్న స్టూడెంట్. అక్కడ కావాలంటే ఐఐటి వదిలేసి ఢిల్లీలో చదువుతున్నప్పుడు, ఢిల్లీలో చాలా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ చాలా ఉంటాయి సివిల్స్ ఎగ్జామ్ సంబంధించి. వాటికి అట్రాక్ట్ అయ్యాడు, వెళ్ళాడు, ర్యాంక్ కొట్టాడు ఇతను. నెక్స్ట్ సాయి కిరణ్ అనే కుర్రాడు చూడండి, క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అతను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నట్టున్నాడు. అతనికి
ఎలాంటి కోచింగ్ లేకుండానే సీట్ వచ్చింది చూడండి. ఇందులోనూ ఆర్ఈసి ఇంజనీరింగ్లో మన ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినా సరే అతను పట్టుదలగా చదివాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే, అంటే కుటుంబాన్ని పోషించుకుంటూనే అతను ఎటువంటి కోచింగ్ లేకుండా ఫస్ట్ టైం అతను సీటు తెచ్చుకోవడం అయితే జరిగింది. అలాగే 50th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయితే ఎంటెక్ పూర్తి చేసింది అమ్మాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికి కూడా ఎప్పుడు కూడా లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అంట. అంటే మన ఎయిమ్ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉండాలి. దానికోసం మనం నిరంతరం కష్టపడాల్సిందే. వీళ్ళందరూ బీటెక్ చదివారు, ఐఐటీలో చదివిన తర్వాత ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్పేసి డబ్బుల కోసం వెళ్ళిపోకుండా తన కళను నిజం చేసుకున్నారు. ఒక పోస్ట్ని ఒక కళ కన్నారు, అలాంటి పోస్టులకు వెళ్ళారు. మీ కళ ఏదైనా అవ్వచ్చు. మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనేది కోరుకుంటా పేరెంట్స్ అయినా కోరుకుంటారు, టీచర్స్గా మేమైనా కోరుకుంటాం. మీకు కూడా అలాంటి లక్ష్యం కనుక ఉన్నట్లయితే కష్టపడండి, కంగారేం లేదు. మనకు రానున్న కాలంలో ఐఐటి ఎగ్జామ్ ఉంది, అడ్వాన్స్ ఎగ్జామ్, అలాగే ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. వీటన్నిటికీ మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే ఇక్కడ సాధిస్తే అక్కడ కూడా సాధిస్తారు. ఇది ఎందుకులే అనుకుంటే కష్టపడే మనస్తత్వం వాడికి అన్నిట్లోనూ వస్తాయి. సో కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా మీకైతే సీట్ అయితే వస్తుంది. సో ఎవరికైతే ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ భవిష్యత్తులో మీ పేరు కూడా ఇలాంటి మళ్ళీ నేను చెప్పే స్థితికి మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.